అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి అధికార పగ్గాలు చేపట్టిన డొనాల్డ్ ట్రంప్ మరో సంచలన నిర్ణయం తీసుకుంటున్నారు. ప్రజలకు స్వేచ్ఛగా ఖర్చు పెట్టి ఆర్థిక వ్యవస్థలోకి నిధుల ప్రవాహాన్ని పంపేందుకు వీలుగా కీలక నిర్ణయం తీసుకున్నారు. దేశానికి ఎక్కువ ఆదాయం వచ్చే ఇన్కమ్ ట్యాక్స్ నుంచి అమెరికా పౌరులకు విముక్తి కల్పించబోతున్నట్టు వెల్లడించారు. అమెరికాలో ఎక్కువ ఆదాయం ఇన్కమ్ ట్యాక్స్ ద్వారానే వస్తుంది. ఇలాంటి పన్నును ప్రభుత్వం రద్దు చేయబోతున్నట్టు ప్రకటించారు. కేవలం అమెరికాలో పుట్టిన పౌరులకు మాత్రమే ఈ రూల్ వర్తిస్తుందని ఆయన స్పష్టం చేశారు. దేశంలో ఆర్థిక అసమానతను తొలగించేందుకు ఈ ప్రయత్నం ఉపయోగపడుతుందని ట్రంప్ అభయపడుతున్నారు. దేశాన్ని అభివృద్ధి పదంలో నడిపించాలంటే దేశ పౌరులపై వేయవలసిన పన్నును వేరే దేశాలపై వేస్తే ఎలా ఉంటుందని అన్నారు. వేరే దేశాల బాగు కోసం అమెరికా పౌరులను ఎందుకు ఇబ్బంది పెట్టాలని ట్రంప్ ప్రశ్నించారు. అమెరికాలో పౌరుల ఆర్థిక ప్రయోజనాలు రక్షించుకుంటూ దేశ వాణిజ్య వ్యవస్థను మార్చుకోవాలని ట్రంప్ సూచించారు. ఆ దిశగానే చర్యలు తీసుకోబోతున్నట్టు వెల్లడించారు. పూర్వకాలంలో ప్రపంచంలోని అమెరికా ప్రజలు అత్యధిక సంపద కలిగి ఉండేవారని అన్నారు. అప్పట్లో ఉన్న సుంకాల ఆధారిత ఆర్థిక వ్యవస్థే ఈ పరిస్థితికి కారణమైందని గుర్తు చేశారు. అలాంటి వ్యవస్థను మళ్లీ పునరుద్ధరించవలసిన అవసరం ఉందని పేర్కొన్నారు. అమెరికాకు పోటీగా ఉన్న దేశాలపై సుంకాలు విధిస్తానని డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు. చైనా, ఇండియా, బ్రెజిల్లను ప్రత్యేక కేటగిరీ కింద చేర్చారు. సోమవారం ఫ్లోరిడాలో ట్రంప్ మాట్లాడుతూ, విదేశాలు నిజంగా మనకు పోటీ వస్తున్న దేశాల వ్యక్తులపై సుంకాలు విధించబోతున్నాము. వారి ఉద్దేశం మనకు హాని కలిగించే ఉద్దేశం లేకపోవచ్చు, కానీ వారు ముఖ్యంగా తమ దేశాన్ని బాగు చేయాలని కోరుకుంటారని అన్నారు. ఇక ఇతర దేశాలు ఏం చూస్తున్నాయో చూడండి. చైనా చాలా ఎక్కువ రుసుము వసూలు చేస్తుంది. భారతదేశం, బ్రెజిల్, అనేక ఇతర దేశాలు కూడా అదే చేస్తున్నాయని అన్నారు. ఇక ఇతర దేశాలను ధనవంతులుగా చేయడానికి మన పౌరులపై పన్ను విధించే బదులు మన సొంత పౌరులను ధనవంతులుగా చేయడానికి ఇతర దేశాలపై పన్ను విధించాలని ట్రంప్ తన తొలి ప్రసంగంలో అన్నారు.